ఒక సినిమాలో మనందరికి చార్మింగ్ గా కనిపించి కొంతమంది హార్ట్స్ అయితే తీసేసుకున్నారు. ప్రేమించానని ఒక్కసారి చెప్పి చూడు, మనసుకి బరువు తగ్గి తేలిక పడుతుంది. మనం ఏదైనా పని మొదలు పెడితే అది మధ్యలో వదిలేసే సమస్య లేదు. మీ జంటలో ఉన్న ప్రేమని ఆ 3 జంటలో పుట్టిస్తాను. ఆ ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్తాను. ఆదిత్యవం సినిమాకి పాత్ర ఏదైనా కూడా పరకాయ ప్రవేశం చేసి మరి మనందరినీ బాగా ఎంటర్టైన్ చేస్తుంటారు. సినిమా ఏదొచ్చినా కూడా తెలుగు ఆడియన్స్ ని నవ్వించడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. ఇప్పుడు బందీ అంటూ వచ్చేస్తున్నారు. ఈ సినిమా చూసాక మనం ఆయనకి బందీ అయిపోతామేమో అనిపిస్తుంది నాకు టీజర్ చూసిన తర్వాత. సో సినిమాకి కొంచెం గ్యాప్ తీసుకున్నా కూడా మంచి కంటెంట్ తో మనల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు. రైట్ నా నాతో పాటు మన చార్మింగ్ కూల్ ఉన్నారు, మాట్లాడదాం కదండి. హాయ్. హలో సువర్ణ గారు, ఎలా ఉన్నారండి? చాలా బాగున్నారండి. మీరు ఎలా ఉన్నారు? ఆఫ్ కోర్స్ టూ గుడ్ ఎనీ టైం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా స్టూడియోకి వచ్చి మమ్మల్ని గ్రేస్ చేస్తున్నందుకు ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్. ఇది రియలా? రియలే. మీరు తీయచ్చు కూడా. ఇప్పుడు రియల్ అని తెలుస్తుందా? ఓకే, థ్యాంక్ యూ వన్స్ అగైన్. గుడ్ టు సీ యూ. యా, ఆల్వేస్ గుడ్ టు సీ యూ టు. ఆఫ్టర్ లాంగ్ టైం. నో స్మాల్ టైం, ఐ థింక్ 6 months బిఫోర్. 6 months అంటే 6 months ఒకసారి మీరు హైదరాబాద్ వచ్చినప్పుడల్లా దహనం టైంలో మేము కలిసాం. దహనం టైంలో మేము కలిసి 6 months. మళ్ళీ బందీ టైంలో వచ్చా. బందీ కూడా రిలీజ్ అవుతుంది, ఆది పర్వం కూడా రిలీజ్ అవుతుంది. అవును. ఓకే, ఏంటి ట్రావెలింగ్ బాగుందా అక్కడి నుంచి ఇక్కడికి? ఇక్కడి నుంచి అక్కడికి. మీరు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? హైదరాబాద్ లో ఉంటున్నారు? హైదరాబాద్ లో లేదు ఇప్పుడు. మరి కదా, అందుకే బెంగళూరులో ఉన్నారు. మరి ఎక్కడి నుంచి గుర్తుందా లేదా? ముంబైలో ఉన్నాను. ముంబైలో ఉన్నారు. ఓకే, మరి ముంబై నుంచి హైదరాబాద్ ట్రావెలింగ్ బాగుందా? 6 months ఒకసారి ట్రావెల్, ఇక్కడే ఉండిపోవచ్చు కదా. 6 months లో ఒకసారి ఎక్కడ? ప్రతి మంత్ 2 సారి. అవునా? అవును. మరి ఇక్కడే ఉండొచ్చు కదా. అది కొంచెం ఒక యాక్చువల్ గా కోవిడ్ టైంలో నేను నా ఫ్లాట్ కి ఇది తీసాను ఇక్కడ. కోవిడ్ టైం వరకు నాకు ఒక ఫ్లాట్ ఉంటుంది ఇక్కడ హైదరాబాద్. ఓకే, కోవిడ్ టైం తర్వాత అంతా ఒక 2 years రెంట్ పే చేశాను. 2 years సో దాని తర్వాత ముంబైలో సెటిల్ అంటే యా ఆఫ్ కోర్స్ ఫ్యామిలీ ఫ్యామిలీ. ఓకే, సూపర్. బేసికల్ గా ఏంటంటే ఎప్పుడు వచ్చినా కూడా మీరు పుష్ప సినిమా గురించి, అల్లు అర్జున్ గారి గురించి ఏంటి ఎక్కడ చూసినా కూడా పుష్ప సినిమా వైరల్ అయింది. అది అంత వైరల్ అంటే మీ నేను చాలా టాపిక్స్ మీద చాలా చెప్తూనే ఉన్నాను, కానీ ఆ టాపిక్ ఫ్యాన్ క్లబ్స్ వల్ల వైరల్ అయింది. ఓకే, నాకు తెలియదు ఎందుకు. జస్ట్ నాకు ఊరికే ఒక ఇంటర్వ్యూలో ఎవరైనా అడిగారు, అది తర్వాత ఒక ట్రెండ్ అయింది. ప్రతి ఇంటర్వ్యూలో ఒక పర్సన్ వచ్చేసి పుష్ప నార్త్ ఇండియాలో ఫేమస్ హీరో ఏంటి, ఎవరు, అట్లాంటివి అడుగుతారు. అందుకని మీరు చెప్పేశారు. నాట్ ఓన్లీ పుష్ప, మీరు ఇండస్ట్రీకి సంబంధించిన సినిమాల గురించి ఏ క్వశ్చన్ అడిగినా కూడా చాలా క్లియర్ గా చెప్పారు. అప్పట్లో వచ్చిన KGF గురించి చెప్పారు, తర్వాత RRR గురించి చెప్పారు, బాహుబలి గురించి చెప్పారు. అంటే మీరు చెప్పింది ఏంటంటే సినిమా లవర్స్ ఎలా ఉన్నారు ఇక్కడ, ఎందుకంటే మీరు ఆల్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారు కాబట్టి తెలుగు ఇండస్ట్రీలో సినిమాలు అక్కడ కూడా ఎలా అవుతున్నాయి అన్నప్పుడు మీరు చాలా క్లియర్. రీసెంట్ గా మీరు బలగం గురించి కూడా చెప్పారు, ఆడియన్స్ ఎంత లవ్ చేస్తున్నారు అనేది. ఇప్పుడు ప్రస్తుతం కానీ నార్త్ లో ఇప్పుడు మలయాళం సినిమాలకి ఒక పెద్ద క్రేజ్ వచ్చింది. ప్రేములు, మంజుమెల్ బాయ్స్, ఈ సినిమాలు. కాంతారా మలయాళం సినిమా, కాంతారా బేసికలీ కన్నడ సినిమా. సో ఒక సౌత్ నుంచి వచ్చిన ప్రాజెక్ట్స్ కి ఒక మంచి క్రేజ్ ఉంది నార్త్ ఇప్పుడు. అది కంటిన్యూ అవుతుంది 100%. ఎందుకంటే నెక్స్ట్ పుష్ప 2, కల్కి, ఇవన్నీ సినిమాలు ఉన్నాయి కదా లైన్ లోనే. సలార్ పార్ట్ 2. సలార్ పార్ట్ 2. సలార్కి ఎంత మంచి రిసెప్షన్ లేదు నార్త్ లో, కానీ ఈ సినిమాల కోసం అందరూ వెయిటింగ్. ఓకే, సో ఏంటి ఈ బందీ ఏంటి అసలు? యాక్చువల్లీ నాకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, చాలా మందికి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఇంకా ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, అప్డేట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు? ఎందుకంటే ట్రైలర్ ఒక 4 months బ్యాక్ రిలీజ్ అయిందండి. సో ఇది ఒక బైలింగ్వల్ సినిమా. సో మేము ముంబైలో ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ చేశాను, ముంబైలో ప్రెస్ రిలీజ్ కూడా చేశాను ఒక 3-4 months బ్యాక్. కానీ హైదరాబాద్ లో మేము ఏం చేయలేదు. ఇప్పుడు సినిమా రిలీజ్ లో ఉంది, సినిమా థియేటర్ కి కూడా వస్తుంది, అమెజాన్ ప్రైమ్ కి కూడా ఇంకొక వారంలో అమెజాన్ ప్రైమ్ కి కూడా వెళ్తుంది అట్ సేమ్ టైం. ఓకే, సో ఇప్పుడు హైదరాబాద్ లో కూడా తెలుగు ఆడియన్స్ కోసం కూడా ఏదో ప్రెస్ మీట్ ఏదో చేయాలి. సో వీఆర్ డూయింగ్ ఇట్ నౌ, ప్లాన్ చేస్తున్నారు. ఇది తెలుగు అండ్ హిందీ కదా? అవునండి. బందీ. yes.
ఏంటి చాలా రోజుల తర్వాత ఏంటి ఏం ప్రాజెక్ట్ చేస్తున్నారు అనే క్వశ్చన్లకి ఆన్సరా ఈ సినిమా? ఎందుకంటే 1 man షోలో ఉంది, ఎవరు కనిపించట్లేదు నాకు, ఓన్లీ అక్కడ ఆదిత్య మాత్రమే కనిపిస్తున్నారు. అది కదా, అది సింగిల్ యాక్టర్ ఫిల్మ్. అది సింగిల్ యాక్టర్ ఫిల్మ్. బందీ ఇస్ అ సింగిల్ యాక్టర్ ఫిల్మ్. ఓకే. అది క్లైమేట్ చేంజ్ మీద, ఈ ఎన్వైరన్మెంట్, అది ఒక థ్రిల్లర్ ఫార్మాట్ లో ఉంది. సో బట్ కానీ ఇట్ ఇస్ సింగిల్ యాక్టర్ ఫిల్మ్. మిగతా పర్సన్స్ వాయిసెస్ లో ఉన్నాడు, అంటే ఫోన్ లో, వాకీ టాకీలో ఇట్లా. సో ఇట్ ఈస్ అ మంచి ఎక్స్పెరిమెంట్, కానీ మంచి థ్రిల్. ఆ సినిమాలో బోర్డమ్ అంటే అనేది వర్డే లేదు, కంటిన్యూస్ గా ఒక థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఒక డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్ అండి చెప్పాలంటే. కొన్ని షార్ట్స్ చాలా బాగున్నాయి ఆదిత్యజీ. బేసికల్ గా ట్రైలర్ ఓపెన్ చేయగానే తను పరిగెడుతున్న దగ్గర ఒక చోట ఆగినప్పుడు తనకి దాహం వేస్తుంది, వాటర్ తాగాలి. ఆ షాట్ ఒకటి చాలా బాగా తీశారు, ఆ వాటర్ తాగే షాట్ ఒకటి. తర్వాత కీ ఒక చోట ఉండి కీ లాక్ చేసి మళ్ళీ, అంటే థ్రిల్లింగ్ గా ఉంది. ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో మంజుమల్ బాయ్స్ కూడా ఆ చిన్న సిచ్యువేషన్ లో పడిపోతే బయటికి రామని తెలిసిన, ఆ చిన్న దాన్ని మనకు తెలిసినా కూడా ఎంజాయ్ చేశారు. అంటే ఆ థ్రిల్లర్ గానీ, ఆ ఇంటెన్స్ త్రూ అవుట్ ఫిలిం లో, అదే మాకు ఈ ట్రైలర్ లో కనిపించింది. మంజుమల్ బాయ్స్ కూడా సేమ్ ఒక సర్వైవర్ జోనర్ అంటారు దానికి. ఇది కూడా ఒక సర్వైవర్ జోనర్ లోనే ఉంటుంది. బట్ మాకు కొంచెం బ్యాడ్ లక్ ఏంటంటే, వీఆర్ మేకింగ్ బందీ సిన్స్ 5 years. సో వీ స్టార్టెడ్ డ్యూరింగ్ కోవిడ్ టైం. మధ్యలో కోవిడ్ తర్వాత ఒక ప్రొడ్యూసర్ బ్యాక్ అయిపోయాడు సినిమాకి, ఇంకొక కొత్త ప్రొడ్యూసర్ వచ్చేసి. సో సినిమాకి కంప్లీట్ అవ్వడానికి ఒక 4-5 years పడింది. 4-5 years నిజంగా. మీరు ఎన్ని రోజులు కాల్ షీట్ ఇచ్చారు? కాల్ షీట్స్ అంటే ఒక 40-50 days. 40 days లో, ఎందుకంటే జంగల్లో ఉన్న సినిమాల్లో చాలా షూట్ చేయాలి, బికాజ్ ఇట్ ఈస్ డిఫరెంట్ అండి. ఇది నార్మల్ సినిమా లాంటివి కాదు కదా. ఆల్మోస్ట్ ఒక నేషనల్ జియోగ్రఫిక్ కానీ డిస్కవరీలో ఉన్న డాక్యుమెంటరీ లాంటివి షూట్ చేయాలి, చాలా షార్ట్స్ చేయాలి. సో నేను చేశాను వితౌట్ డూప్లికేట్. ఆల్మోస్ట్ 40-50 days ఇన్ జంగల్స్. అన్ని స్టంట్స్, అన్ని రిస్క్స్ నేనే తీసుకున్నాను. ఇంకొకటి ఉంది ట్రైలర్ లో, లాస్ట్ లో ఎందుకు అట్లా అంటే అది క్యారెక్టర్ తగ్గట్టు అట్లా ఉండాలా అక్కడ? ఆఫ్ కోర్స్ ఆ పిక్చర్ అంతదాగా సాహసం చేయడానికి మీరు ఏంటి అనుకోవచ్చు? అది స్క్రిప్ట్ డిమాండ్, ఆ స్క్రిప్ట్ డిమాండింగ్, బికాస్ అది ఉంది. తర్వాత మ్యాన్ విత్ నేచర్ లాస్ట్ లో అన్నీ లూజ్ అయిన తర్వాత ఒక క్యారెక్టర్కి చివరికి రియాలిటీ ఏంటి, సో దట్ వీ హ్యాడ్ టు షో. సో దానికోసం ఒక పర్సన్, అల్టిమేట్లీ నథింగ్ ఈస్ దేర్ విత్ ద పర్సన్, యు నో, ఎవ్రీథింగ్ గోస్ అవే. సో ఐ థింక్ దట్ వాస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఫిల్మ్. ముంబైలో కూడా అది ఒక సెన్సేషన్, చాలా పర్సన్స్ రాశారు దాని గురించి. ఓకే. ఇది ట్రైలర్ చూసాక మీ మిస్సెస్ కామెంట్ ఏంటి? అంటే ఆల్మోస్ట్ ఎన్ని ఇయర్స్ నుంచి వచ్చిన సినిమా వేరు, ఐ థింక్ సో మేమే కొంచెం యాక్చువల్లీ ఒక ప్రాజెక్ట్ పడితే ఎలా ఉంటుంది, మీరు ప్రతి ఇంటర్వ్యూలో చెప్తుంటారు, నాకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం, ఒక మంచి కథ పడితే ఎన్ని సినిమాలు వచ్చినా నేను చేయడానికి రెడీ, కానీ నేను చూస్ చేసుకునే దగ్గర ఆలోచిస్తూ ఉన్నాను అని చెప్పి అంటూ ఉన్నారు. బట్ ఇదేంటంటే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. పాతగా ఎప్పుడైతే మిమ్మల్ని చూసి అన్కండిషనల్ లవ్ ఇచ్చారు ఆడియన్స్, ఆదిత్య కొంచెం కొత్త జోనర్ లో అయితే చూస్తున్నామని చెప్పి అనిపిస్తోంది. సో మీ నా వైఫ్ కి కొత్త రిలీజ్ అయిన సినిమా దహనం చాలా నచ్చింది. సో థియేటర్స్ లో సినిమా అంత పెద్దగా ఆడలేదు, కానీ అమెజాన్ లో ప్రైమ్ లో ఉంది. సో మై వైఫ్ రియలీ లైక్ దట్ ఫిల్మ్, ఎందుకంటే దాంట్లో కూడా మీకు తెలుసు ఒక డిఫరెంట్ క్యారెక్టర్, ఒక సో డెఫినెట్లీ అందరికీ సినిమా డెఫినెట్లీ ఈవెన్ ద కిడ్స్ విల్ లైక్ దిస్ ఫిల్మ్. ఆ టైప్ ఆఫ్ కాంటెంట్ ఉంది సినిమాలో, ఆ థ్రిల్లింగ్ పాయింట్స్ ఉన్నాయి సినిమాలో. అండ్ విఎఫ్ఎక్స్ ఇస్ ఆల్సో వెరీ గుడ్. విఎఫ్ఎక్స్ కి మాకు ఒక 6 months 8 months పడింది. సో ఆల్ దిస్ ఇస్ ఇట్స్ ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్, బట్ అందరికీ చూడాల్సింది సినిమాది. ఏంటి ఈ బందీ నుంచి ఎలాంటి కాన్ఫ్లిక్ట్ బయటకు వస్తుంది, ఆడియన్స్ ఎలా ఎంజాయ్ చేస్తారు? అంటే బేసికలీ ఇట్ ఈస్ అ మెసేజ్ ఫిల్మ్, బికాస్ ఎందుకంటే ఈరోజు మనం ద బిగ్గెస్ట్ టాపిక్ ఇన్ ద వరల్డ్ టుడే ఇస్ క్లైమేట్ చేంజ్. అంటే టెంపరేచర్స్ ఎలా పెరుగుతుంది ప్రతిసారి వీఆర్ చూస్తున్నాం. ఇప్పుడు దిస్ ఇయర్ ఇట్ వాజ్ February, March, April, May, all 5 months were the hottest months ever in history. సో ఒక ఎన్వైరన్మెంట్ గురించి కూడా ఒక పర్సన్కి ఆలోచించాలి. ఓన్లీ కన్స్యూమరిజం ఇస్ నాట్ ఎవ్రీథింగ్. మనం ఒక రేస్లో ఉన్నాను, డబ్బులు, పదవీలు, ఆల్ దీస్ థింగ్స్. సో బట్ ఒక ఎన్వైరన్మెంట్ గురించి కూడా ఆలోచించాలి. ఈ డెవలప్మెంట్ అంటే, డెవలప్మెంట్ రియల్ డెఫినేషన్ ఏంటి,
అడవిలు ఫారెస్ట్కి కట్ చేయాలా అని, దట్ ఈస్ నాట్ రియల్ డెవలప్మెంట్. సో ఆఫ్ కోర్స్ వీ నీడ్ ఫ్రెష్ ఎయిర్, వాటర్, అదర్వైజ్ అందరికీ హెల్త్ కానీ అన్నీ. సో వీ హ్యావ్ ట్రై టు కవర్ ఆల్ దిస్ ఇన్ అ థ్రిల్లింగ్ మేనర్. ఓకే. అది ఒక లెక్చర్ లాంటి కాకుండా ఒక థ్రిల్లింగ్ మేనర్లో కానీ ఈ మెసేజ్ ఇవ్వాలి. సో ఐ థింక్ ద ఆడియన్స్ విల్ లైక్ దట్ బికాస్ దట్ ఈస్ ద లైన్ ఈస్ వెరీ గుడ్ ఆఫ్ ద ఫిల్మ్. సో ఆల్మోస్ట్ సినిమా జర్నీ ఏంటంటే ఏ కథ వచ్చినా ఫస్ట్ అయితే యాక్టర్గా విన్న తర్వాత యాక్సెప్ట్ చేస్తాం, చేయాలనుకుంటాం. బట్ ఇప్పుడు ఈ రోజుల్లో ఏమైపోతుందంటే కథ చెప్పిన తర్వాత, సినిమా తీసిన తర్వాత బయటికి ఆడియన్స్కి ఎలా రీచ్ అవుతుంది అనే ఒక బాధ్యతగానే తీసుకుంటున్నారు ప్రతి ఒక్క యాక్టర్ కూడా. దాన్ని మీరు ఎలా బిలీవ్ చేస్తారు? అది కరెక్ట్. ఎందుకంటే నాలాంటి యాక్టర్స్కి కానీ వేరే యాక్టర్స్కి కూడా వాళ్ళకి ఈ కొత్త డైరెక్టర్స్ కంటే, ఈ కొత్త ప్రొడ్యూసర్స్ కంటే దే నో మోర్ అబౌట్ ద ఇండస్ట్రీ. సో సినిమాకి ఎలా రిలీజ్ చేయాలి, సినిమాకి ఎలా ప్రమోట్ చేయాలి అంటే వీ హ్యావ్ టు గైడ్ ద న్యూ డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్. సో నేను చాలా అడ్వైస్ చేస్తాను, కానీ ఒక పాయింట్ వరకు. ఒక పాయింట్ తర్వాత సినిమా వాళ్ళది, ప్రొడ్యూసర్ డైరెక్టర్ది. మా అనుభవం ప్రకారంగా మేము ప్రతి సినిమాలో ప్రొడ్యూసర్ డైరెక్టర్కి చెప్తూనే ఉన్నాను, ఇది చేయండి, ఇది చేయకండి. బట్ అల్టిమేట్లీ సినిమా వాళ్ళది. కానీ మాకు తెలుస్తుంది, ఒక సినిమాకి ప్రమోషన్ స్టార్ట్ అయిన ముందు మాకు తెలుస్తుంది ఈ సినిమా పరిస్థితి ఏంటి, సినిమా ఎక్కడికి వెళ్తుంది, ఎలా వెళ్తుంది మాకు తెలుస్తుంది. బట్ ఇన్ ఇంటర్వ్యూస్ అండ్ ఎవ్రీథింగ్ ప్లేసెస్ వీ ట్రై టు యాక్ట్ యాజ్ ఇఫ్ ఎవ్రీథింగ్ ఇస్ వెల్. ప్రతి యాక్టర్కి తెలుస్తుంది, ప్రతి యాక్టర్కి తెలుస్తుంది ఈ సినిమా హిట్, ఫ్లాప్, క్రిటికల్ అక్లేమ్, ఈ సినిమా ఆడియన్స్ ఎక్కడ, ఓటీటీలో, థియేటర్లో, ప్రతి యాక్టర్కి తెలుస్తుంది. ఒకటైతే ఖచ్చితంగా క్లారిటీ తీసుకోవాలి ఆదిత్య గారు. బేసికల్గా ఇండస్ట్రీలో ఒక సినిమాని లవ్ చేస్తే, అంటే ఒక క్యారెక్టర్ని లవ్ చేస్తే నెక్స్ట్ వాళ్ళు ఏ సినిమాతో వస్తున్నారని ఆడియన్స్ గ్రాప్ చేసేస్తున్నారు. బిఫోర్ సోషల్ మీడియా యాక్టివ్ లేని టైంలో అసలు ఈ ప్రమోషన్స్, మా సినిమా వస్తుంది ఈ డేట్ అని చెప్పని టైం అంటే లాహిరి 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 ఆ టైం. యాక్చువల్లీ ఆ క్యారెక్టర్తో మేము లవ్ చేయడం స్టార్ట్ చేశారు. తర్వాత మీరు ఎన్ని సినిమాలు చేసినా మీతో ట్రావెల్ అవుతూ ఉన్నారు. ఇప్పుడు సినిమా తర్వాత రీసెంట్ గా మీరు ముందు అన్నారు దహనం మీకు మంచి నేమ్ వచ్చింది. బేసికల్ గా ఆ క్యారెక్టర్ ఒక ఏజ్ ఉండి చాలా మెచ్యూర్డ్ గా సర్టన్ గా చేయాలి, కొంచెం హై చేయొద్దు, కొంచెం లో చేయొద్దు, చాలా న్యూట్రల్ గా చేయాలి ఆ క్యారెక్టర్. కేవలం యాక్టింగ్ మీద ఉన్నటువంటి ప్యాషన్ తో ఉన్న వాళ్ళు మాత్రమే అది చేయగలరు అని ఆ సినిమాకి సంబంధించి మీకు చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. కానీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మేము అనుకుంటున్నంత సక్సెస్, మేము అనుకుంటున్నంత క్రేజ్ ఎందుకు ఆదిత్యకి ఇంకా రావట్లేదు? అది నాకు కూడా తెలియదు. ఇది ఒక మిస్టరీ. బట్ ఫ్రాంక్ గా చెప్పాలంటే నేను ఇట్ విల్ కమ్ 100%. అండ్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే మళ్ళీ నేను ప్రాజెక్ట్స్ చేస్తున్నాను, డిఫరెంట్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. సో నేను చాలా హ్యాపీ దాని గురించి, ఎందుకంటే బికాస్ ఐ డిడ్ నాట్ నో. ఫ్రాంక్గా మీరు నాకు 2017-18లో ఇదే ప్రశ్న అడిగితే అంటే నేను మళ్ళీ రీఎంట్రీ చేస్తాను, నాకు మళ్ళీ 4-5 ఫిల్మ్స్ వస్తుంది, అది కూడా కానీ అది కూడా తెలియదు నాకు ఆ టైంలో. సో ఇది రావడం నాకు అదృష్టం. ఇట్లాంటి సబ్జెక్ట్స్ చేయడం, దహనం అయినా సరే, బందీ అయినా సరే, ఆదిపర్వం అయినా సరే. మళ్ళీ ఆదిపర్వంలో నేను ఒక ట్రావెల్ ఉంది, ఒక 28 years అంటే మ్యాన్ నుంచి ఒక 60 years ఏజ్ మ్యాన్ వరకు. సో ఇట్లాంటి రోల్స్ కూడా నాకు వస్తాయి. నాకు అసలు నమ్మకం లేదు ఆ టైంలో, 2016-17 టైంలో. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దట్. మీరు ఎప్పుడు స్పీచ్ ఇచ్చినా కూడా, అంటే మీరు బాన్ బాటం ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరిగారు, సినిమాలతోనే ట్రావెల్ అయ్యింది, కాకపోతే అన్ని ఇండస్ట్రీలను వర్క్ చేశారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి మీకు ఉన్నటువంటి ఆ లవ్ చూపిస్తూ ఉంటారు ఎప్పుడు కూడా. ఏం చెప్తారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి? అంటే దేర్ ఇస్ నో ఇండస్ట్రీ లైక్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అంటే బికాజ్ ఇక్కడ ఎలా చెప్పాలి, ఓకే 1 minute ఐ విల్ కంపోజ్ ఇట్. ప్రతి ఇండస్ట్రీలో సినిమా లవర్స్ ఉండొచ్చు, కానీ తెలుగు ఇండస్ట్రీలో మాత్రం సినిమా వర్షిప్పర్స్ ఉండరు. లైన్అప్ చేస్తారు బాగా. ఇక్కడ సినిమా వర్షిప్పర్స్ ఉన్నారు. అంటే కొత్త రిలీజ్ సినిమాలు కూడా చూడండి మీరు. టిల్లు ఎంత పెద్ద సక్సెస్ అయింది, దానికి ముందు బేబీ ఎంత పెద్ద సక్సెస్ అయింది వితౌట్ ఎనీ స్టార్స్. సో ఇది వేరే ఇండస్ట్రీలో ఈ పాసిబిలిటీ లేదు, అస్సలు లేదు. కొత్త వాళ్ళతో ఎంత పెద్ద హిట్ కొట్టాలంటే పాసిబిలిటీ లేదు. సో ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ తెలుగు ఆడియన్స్. తెలుగు ఆడియన్స్ ఈజ్ ఓపెన్ టు, అంటే రీసెంట్ గా మీరు చూడండి ఆవేశం సినిమా హౌస్ఫుల్ నడుస్తుంది, అండ్ ఓటీటీలో కూడా నడుస్తుంది. ఇమాజిన్
So there is no audience like even I mean they give respect to English films, they give respect to Hindi films, they give respect to manchi Kannada, Tamil. There is no audience like Telugu audience, seriously. Chala broad minded, chala loving, and they are really they like cinema. I think cinema is there in అందుకే తెలుగు డైరెక్టర్స్ have become so huge in India. ఓకే, నిన్నటి నుంచి ఒక వార్త సర్క్యులేట్ అవుతుంది, చూస్తున్నారా? చిన్న సినిమాలు ఇంకా ఓటీటీలోకి వెళ్తున్నాయి, కొన్ని థియేటర్స్ ని బ్లాక్ చేస్తున్నాము, సింగిల్ థియేటర్స్ ని క్లోజ్ చేస్తున్నాం అన్న ఒక నోటిఫికేషన్ వచ్చింది. పెద్ద సినిమాలకు మాత్రమే థియేటర్స్ కి ఓపెన్ ఉంది అని. అసలు ఈ సిచ్యువేషన్ గురించి ఏం చెప్తారు? ఇది ఏమన్నా ఇండస్ట్రీ న్యాచురల్, అది 100% అవుతుంది. ఎందుకంటే చిన్న సినిమాల్లో అంత ఈరోజు అంత అట్రాక్షన్ లేదు జనాలకి, ఒక పెద్ద పబ్లిసిటీ జనాలకి ఒక అలవాటు అయింది కొంచెం. సో చిన్న సినిమాలు మల్టీప్లెక్సెస్లో పెట్టొచ్చు, చిన్న థియేటర్స్లో పెట్టొచ్చు, కానీ ఒక 1000 కెపాసిటీ థియేటర్స్లో 1200 చాలా ఇంపాసిబుల్ అంటే చాలా ఇంపాసిబుల్. ఎందుకంటే జనాలకి ఒక అలవాటు అయింది పెద్ద యాక్షన్, పెద్ద సాంగ్స్, మల్టీ స్టార్స్ అన్నీ. సో స్మాల్ ఫిల్మ్స్ కెనాట్ డూ ఇట్. సో స్మాల్ ఫిల్మ్స్కి మల్టీప్లెక్సెస్, ఓటీటీ సరిపోతుంది. ఓకే, అంటే ఇప్పుడు చిన్న సినిమాలతో వచ్చే ప్రొడ్యూసర్స్ కూడా ఇబ్బందులు పడుతున్నాము అంటున్నారు. ఎందుకంటే ఒక హోప్ అనేది ఇండస్ట్రీ నుంచి మాకు కావాలి కదా, మమ్మల్ని ఫస్టే స్టాప్ చేస్తే మేము నెక్స్ట్ ఎలా మేము అని. కానీ నేను ఒకటే చెప్తున్నాను, చిన్న సినిమాలకి ఉన్న ఇబ్బందులు ఇది అన్ని, దానికి మెయిన్ కారణం చిన్న సినిమాలు ప్రొడ్యూసర్. ఓకే, ఎందుకంటే వాళ్ళు సినిమా ఇండస్ట్రీ గురించి తెలియకుండా దిగుతారు. 90% కేసెస్లో నేను చూశాను, వాళ్ళకి ఏం తెలియదు సినిమాలు ఏంటి అంటే, ఎలా తీయాలి, ఎలా సెల్ చేయాలి, ఎవరితో మాట్లాడాలి, ఎక్కడికి పోవాలి, వాళ్ళకి అస్సలు ఏం తెలియదు. జస్ట్ ఒక ప్యాషన్తో కానీ ఒక దాంట్లో జస్ట్ వాళ్ళు వస్తారు. నా డ్రీమ్ ఉంది, ఒక డ్రీమ్తో కానీ ఒక ప్యాషన్తో వాళ్ళు వస్తారు. ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళకి అంటే ఒక రియాలిటీ తెలుస్తుంది. సో కానీ 70% ప్రొడ్యూసర్స్ ఫస్ట్ సినిమా తర్వాత సెకండ్ సినిమా ఎప్పుడు తీరు, ఆ కెపాసిటీ పోతుంది. సో అది కరెక్ట్ ప్లేస్లో కరెక్ట్ అది చేస్తే డెఫినెట్లీ వర్కౌట్ అవుతుంది. కొంచెం అంటే మేము ఏ బిజినెస్ చేసినా సరే మనం ముందు ఆ బిజినెస్ గురించి తెలుసుకోవాలి, ఒక రీసెర్చ్ చేయాలి, ఒక 4-5 years వర్క్ చేయాలి, అది తర్వాత. సో దే ఆర్ బికాస్ ఐ సీ ఇట్ ఎవ్రీ డే. ఐ సీ ఇట్ ఎవ్రీ డే. ఓకే, ఇండస్ట్రీ ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి నేర్పిస్తుంది అంటుంటారు. సో మీ లెర్నింగ్ ఏంటి ఇండస్ట్రీ? పేషెన్స్ జెన్ పేషెన్స్. వెంకీ ఆశ్రమం లాగా ఇది మీ మేనేజరిజం లా ఉంది. పేషెన్స్ అది పేషెన్స్ అది సినిమా వాళ్ళు వచ్చింది కదా, ఇంట్లో కూడా ఎలా చెప్తుంటారా? ఎందుకంటే చూడండి, పేషెన్స్ అంటే ఆఫ్ కోర్స్, బికాస్ వితౌట్ పేషెన్స్ హౌ కెన్ ఐ లివ్. కోపం రాదా అయితే మీకు? కోపం అసలు రాదా? కోపం ప్రతి పర్సన్ కి వస్తుంది, వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ కదా. పేషెన్స్ ఏంటి తగ్గిపోతుంది అంటారు. బట్ దిస్ ఇస్ వాట్ ద ఇండస్ట్రీ టాట్ మీ. ఓకే, పేషెన్స్. ఐ డిడ్ నాట్ హ్యావ్ మచ్ పేషెన్స్ బిఫోర్ కమింగ్ ఇన్ ద ఇండస్ట్రీ. సో బట్ పేషెన్స్ నేర్చుకున్నారు. అవును, ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో కూడా నేర్చుకుంటాం కదా, మనలో ఒక క్వాలిటీ తీసేయడం. అది నాకు బిహేవియర్ వైజ్ ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఇది అన్ని ఆఫ్ కోర్స్ ఐ న్యూ. బట్ సినిమా ఇండస్ట్రీ ఇస్ అ గ్రేట్ టీచర్. అండ్ నేను ఒక ఆఫ్ కోర్స్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఆల్సో చాలా ఇవాల్వ్ చేశాను నేను. బికాస్ ఆఫ్ సినిమా ఇండస్ట్రీ ఐ కుడ్ సీ, నాకు హ్యూమన్ నేచర్ గురించి, రియాలిటీ గురించి అన్నీ తెలిసింది. బ్యాంక్రప్సీ గురించి, బ్యాంక్రప్సీ అంటే డబ్బు లేదు అది అన్నీ తెలిసింది నాకు. సో హ్యూమన్ నేచర్ ఏంటి, ఫ్రెండ్షిప్ అంటే ఏంటి. సో ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ సినిమా ఇండస్ట్రీ ఐ లెర్న్ సో మెనీ థింగ్స్. సో నాకు ఆల్ గెయిన్, నాకు ఆల్ ప్లస్, ప్లస్ 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 ప్లస్, నో మైనస్. కాదు, అంకిత గారిని సోషల్ మీడియాలో చూస్తున్నాం ఈ మధ్యన. మీరు పాత జన్మలు కథలు ఏంటి అంటే, ఇది పాత జన్మలు ఒక కథలు అంటే నాకు అసలు టచ్ లేదు, మీకు ఫ్రాంక్ గా చెప్తున్నాను. మీరు చూస్తున్నారు సోషల్ మీడియాలో? కరెక్ట్, కొంచెం యాక్టివ్ ఉన్నారు. నేను చాలా యాక్టివ్ ఉన్నాను. నేను చాలా యాక్టివ్ గా, నేను యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్ అన్నిట్లో నేను చాలా యాక్టివ్ గా ఉన్నాను. కానీ వేరే వాళ్ళకి నేను చూడు సీరియస్లీ.
అంటే మీ హీరోయిన్ కదా ఫస్ట్ నాకు ఇప్పటి వరకు నాకు 42 చిలకమ్మ అనే ఒక పాట నాకు 42 హీరోయిన్స్ మేడం గారు ఇప్పుడు వరకు ఎక్కడ టైం ఉంది సార్ ఫస్ట్ లవ్ ఎలా మర్చిపోతాం చెప్పండి ఫస్ట్ లవ్ యాక్చువల్లీ అందుకే సినిమాలో ఫస్ట్ లవే కదా సినిమాలు ఫస్ట్ లవ్ అలా 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 చెప్పండి మీరు ఫస్ట్ లవ్ ఎలా అంటే అప్పుడు వరకు లాయర్ టైంలో నేను 22 years బ్యాక్ ఐ వాజ్ ఆల్రెడీ 23, 24 నాకు అప్పుడు వరకు 7, 8, 9 లవ్స్ అయింది. సో ఇది ఫస్ట్ లవ్ లాంటి ఏం లేదు. ఐ వాజ్ నాట్ అ టీనేజర్ ఎట్ దట్ టైమ్. ఈవెన్ ఎట్ దట్ టైమ్ ఐ వాజ్ 24. మేము ఫ్యాన్స్ ఫీల్ అవుతాం. ఓ మై గాడ్, లెట్ దెం ఫీల్, లెట్ దెం ఫీల్, లెట్ దెం ఫీల్. ఓకే, అయితే నెక్స్ట్ అయితే కలవలేదు అంకిత గారిని. ఓకే, ఐ విల్ జాగ్ మై మెమరీ. లాస్ట్ టైం ఎక్కడ కలిసాను, 2006లో నెల్లూరులో ఒక న్యూ ఇయర్ ఫంక్షన్ లో లాస్ట్ టైం కలిసాను. 2006లో అండ్ వీ డిడ్ 2 films టుగెదర్. థర్డ్ ఫిల్మ్ వాజ్ సపోజ్ టు స్టార్ట్. అంటే లహరిలో ధనలక్ష్మి ఐ లవ్ యూ మేమిద్దరం చేశాను. థర్డ్ ఫిల్మ్ వాజ్ ఆల్సో అబౌట్ టు స్టార్ట్ బట్ దట్ ఫిల్మ్ నెవర్ స్టార్టెడ్. అండ్ దెన్ లాస్ట్ టైం మెట్ హర్ ఇన్ 2006 నెల్లూరులో ఒక న్యూ ఇయర్ ఫంక్షన్. ఓకే, అది తర్వాత దేర్స్ నో టచ్. ఓకే. ఇందాక ఏదో ఒక మాట చెప్పేశారు, ఈ కాన్వర్జేషన్ లో వేరే కాన్వర్జేషన్ వచ్చేసింది. బిఫోర్ సినిమా ముందు చాలా లవ్ స్టోరీస్ ఉన్నాయా? ఫస్ట్ లవ్ అది జస్ట్ జోకింగ్ అని. మీరు ప్రతి మాట యాక్టర్స్ కి మాట మీరు ఎలా నమ్ముతారు? ఓకే, జోక్ చేస్తారు. యాక్టర్స్ కి మాట అసలు నమ్మకండి మీరు. సరే, ఫస్ట్ లో ఎవరికైనా ఉంటుంది, యాక్టర్స్ ఎప్పుడైనా యాక్టింగ్ చేస్తారు. సరే, ఆదిత్య గారు ప్రతి ఒక్కరికి ఫస్ట్ లవ్ ఉంటుంది. ఆఫ్ కోర్స్ మై ఫస్ట్ లవ్ వాజ్ వెన్ ఐ వాజ్ ఇన్ 4th standard. బా, 4th standard లోనే ఫస్ట్ లవ్? ఇప్పుడు కూడా గుర్తుంది. ఇప్పుడు కూడా గుర్తుంది. అమ్మాయి పేరేంటి? ప్లీజ్ మర్చిపోండి. నేను మళ్ళీ డిప్రెషన్ కి వెళ్తాను. ఏంటి 4th standard లోకి డిప్రెషన్? ఇప్పుడే కదా పేషెన్స్ అన్నారు. ఐ విల్ నాట్ గో బ్యాక్ అండి. కొంచెం గుర్తు తెచ్చుకోండి, వస్తుంది మెమరీ. మర్చిపోండి సార్. అంటే 4th standard లో లవ్ గుర్తుందంటే మీకు ఏదో మంచి మెమరీ ఉండే ఉంటుంది. yes ఖచ్చితంగా. ఆఫ్ కోర్స్. ఏంటి మెమరీ ఏంటి, షేర్ చేయండి. క్రేజీగా ఉంటుంది, మేము కూడా ఏం లేదు, జస్ట్ ఒక అంటే లవ్ అంటే క్రష్ కదా 4th standard లో. అది కదా ఇన్నోసెంట్. సో అది స్కూల్ ప్లేస్ లో యాక్ట్ చేయడం గానీ, అమ్మాయి టిఫిన్ లో సంథింగ్ ఏదో తినడం అట్లా. అంటే అప్పట్లోనే టిఫిన్ షేర్ చేయడం అంటే అసలు మామూలు విషయం కాదు. అంటే ఎంత కొంత నచ్చేవో షేర్ చేస్తారు కదా. పేరేమైనా గుర్తుందా? మర్చిపోయారు? ఆఫ్ కోర్స్ గుర్తుంది. గుర్తుందా చెప్పరు మీరు? నాకు తెలుసు. చెప్పను. ఆఫ్ కోర్స్ గుర్తుంది, కానీ చెప్పరు. సో ఓకే, సో స్వీట్. ఈ ఇంటర్వ్యూ నేను అలాగే మేడం చూస్తారు కాబట్టి ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంట్రెస్ట్ లేదు చూడరు నా గురించి. అంటే వైఫ్ కి ఎలా ఇంట్రెస్ట్ అవుతుంది? అన్ని చూస్తుంది కదా, ఇది ప్రతిరోజు ఈ మాటలు అన్ని మాటలు ఇంట్లో చూస్తుంది కదా. సో వైఫ్ అంటే మీకు తెలుసు కదా, వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్ ఉంది? వాళ్ళకి అసలు ఇది కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా లేదు, ఎక్సైట్మెంట్ కూడా లేదు. సినిమా రిలీజ్ అవుతుందా? ఓకే. అది కొత్త సినిమా? ఓకే. వైఫ్ కి ఇంట్రెస్ట్ లేదు అంటున్నారు. మరి వైఫ్ గురించి సంబంధించిన కొన్ని విషయాలు తెలియాలి కదా. మీ మ్యారేజ్ డే ఎప్పుడు గుర్తుందా? అది సౌండ్ ఇచ్చారండి మీరు సడన్ గా ఇలా. మైండ్ నంబ్ అయింది యాక్చువల్లీ, మైండ్ నంబ్ అయింది. ఓకే, yes. మ్యారేజ్ డే ఎప్పుడు? 10th December 2005. ఓకే. మీ మిస్సెస్ బర్త్డే ఎప్పుడు? 11th January. కరెక్టే కదా ఇవన్నీ. నేను ఎలాగో ఇన్స్టాగ్రామ్ లో ట్యాగ్ చేస్తానులేండి, మీకు పోస్ట్ లోనే కనపడుతుంది కాబట్టి. ఓకే, మీ వైఫ్ ఫేవరెట్ కలర్ ఏంటి? బ్లూ. ఏంటి అందుకే ఇద్దరిది బ్లూ? ఇద్దరిది బ్లూ కాబట్టి గుర్తుందేమో నాకు తెలిసి. ఓకే, ఫేవరెట్ ఫుడ్ ఏంటి? వైఫ్ టోటల్ వెజిటేరియన్. అంటే ఫేవరెట్ ఫుడ్ అంటే మా వైఫ్ కి అంటే ఇటాలియన్ ఫుడ్ కొంచెం ఇష్టం. సో షీస్ లైక్స్ ఆల్ దిస్ పాస్తా విస్తా ఆల్ దిస్ కైండ్ ఆఫ్. అంటే బయట వెళ్ళినప్పుడు. అది ఇంట్లో ఉన్నప్పుడు ఏం తింటారు? ఇంట్లో ఉన్నప్పుడు సేమ్ అందరిలాంటి రైస్ దాల్. అందరిలాంటి రైస్ దాల్ తరకారీ. అంతేనా? ఓకే, డన్. ఇంకా కష్టపెట్టే క్వశ్చన్ ఒకటి ఉంది, నెక్స్ట్ ర్యాపిడ్ ఫైర్ లో అడుగుతా. ఇక్కడ వస్తుంది. సో ఆదిత్యజీ, షల్ వి స్టార్ట్ విత్ వన్ ర్యాపిడ్ ఫైర్? ఓ మై గాడ్. ఎందుకు గాడ్ గుర్తొస్తున్నారా? ప్రిపరేషన్. ఏంటి అంత టఫ్ గా ఉంటాయి నా క్వశ్చన్స్? టఫ్ గా ఏం లేదు, కానీ మీరు ఇటు సైడ్ నుంచి అటు సైడ్ కి స్ట్రైట్ గా కొంచెం 1 minute నాకు. 1 minute నాకు. చిన్న పాజ్ ఇచ్చారు అయితే. చాలా టైం ఇంకేమన్నా? రెడీ. రెడీయా? రెడీ. ఓకే, డన్. ఫస్ట్,
ఈ బందీని 1 word లో చెప్పాలి. 5 years of my life. ఓ సూపర్. కొన్ని క్యారెక్టర్స్ ట్రావెల్ చేస్తాయి కదా, ఈ క్యారెక్టర్ ఖచ్చితంగా మాకే హంట్ చేసింది ట్రైలర్ చూస్తుంటే. ఆ ట్రావెల్ అవుతూ ఆ క్యారెక్టర్ నెక్స్ట్ వీడు ఏం చేస్తాడు అని ఒక కాన్ఫ్లిక్ట్ మమ్మల్ని ట్రావెల్ చేస్తుంది. ఈ క్యారెక్టర్ చేసి ఆగిపోయిన తర్వాత ఎన్ని రోజులు మిమ్మల్ని ఈ కాన్ఫ్లిక్ట్ మిమ్మల్ని ట్రావెల్ చేయించింది, హంట్ చేయించింది? ఒక్క రోజు కూడా లేదు. అదేంటి? అంటే మేము అక్కడ పని చేసాను, అక్కడ వదిలేసాను. ఈ ట్రావెలింగ్ ఏంటి అట్లాంటి మేము పిచ్చి అయిపోతాను. ప్రతి సినిమాలో క్యారెక్టర్ మాతో పాటు ట్రావెల్ అయితే మేము పిచ్చి అయిపోతాను. అక్కడే వదిలేసాను. అంటే మీరు ఏది చేస్తే అది ట్రావెల్ ఉండదు, అక్కడే ఫినిష్డ్ మ్యాటర్. వాష్ చేశారు. ఓకే డన్. మీరు ఏదో సీరియస్ ఆన్సర్, మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేశారు. నెక్స్ట్ వస్తాయి కాదు, మీరు ఏదో సీరియస్ ఆన్సర్. నేను 3 years ట్రాన్స్ లో ఉన్నా, అదే ట్రాన్స్ లో అట్లా. ఓకే డన్. సో మీ ఫస్ట్ ఫిలిం లాహిరిలో సినిమా రిలీజ్ అయినప్పుడు మీకు ఫర్ ఎవర్ బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఏంటి? ఖచ్చితంగా కొన్ని కాంప్లిమెంట్లు గుర్తుంటాయి. అప్పుడు సోషల్ మీడియా నారాయణరావు గారు 100 days ఫంక్షన్ లో గుడివాడలో ఆదిత్య ఓం క్యారీడ్ ద ఫిల్మ్ ఆన్ హిస్ షోల్డర్స్ అంటాడు. అది నాకు ఈ రోజు కూడా గుర్తుంది. ఓకే, సో స్వీట్. అండ్ నెక్స్ట్ హరికృష్ణ గారు అనగానే వెంటనే బ్రెయిన్ లో స్ట్రైక్ అయ్యే పాయింట్ ఏంటి? పంక్చువాలిటీ. ఓకే. ఆయనలో బాగా నచ్చే క్వాలిటీ ఏంటి? అంటే ఆల్మోస్ట్ ఈగోలెస్, అంటే చాలా ఫ్రాంక్, ఫ్రీ పర్సన్. ఓకే. సో ఆల్మోస్ట్ ట్రావెల్ అయిన తర్వాత ఆయన లేరు అని న్యూస్ తెలిసినప్పుడు మీరు కూడా వీడియో చేసి పెట్టారు, ఒపీనియన్ చెప్పారు. అంకిత గారు కూడా చేశారు. ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క భావాలను వ్యక్తపరిచారు. ఆ మూమెంట్ తెలిసినప్పుడు మీకు ఏమనిపించింది? ఏమైనా చెప్పాలంటే ఆయన గురించి ఏం చెప్తారు? అంటే ఫస్ట్ ఇట్లాంటి న్యూస్ వచ్చినప్పుడు ఫస్ట్ ఇది షాక్. ఎవరైనా సరే కొంచెం షాక్. అది తర్వాత కొంచెం మైండ్ డైజెస్ట్, అంటే తర్వాత ఎలా జరిగింది అది అన్ని ప్రశ్నలు. కానీ ఇది షాక్, ఇది ఆఫ్ కోర్స్ ఇట్ ఇస్ బిగ్ షాక్. సో అది షాక్. ఇప్పుడు కొంతమంది యాక్టర్స్ తో ట్రావెల్ అయినప్పుడు కొన్ని విషయాలు మనకి మెమరీగా గుర్తుండిపోతాయి. అలా హరికృష్ణ గారితో మీరు ట్రావెల్ అయినప్పుడు మీకు గుర్తుండిపోయిన మెమరీస్ మాతో షేర్ చేస్తారు? ఎందుకంటే my biggest memory is that Harikrishna garu used to do all his stunts himself. సో నాకు ఇప్పుడు కూడా గుర్తుంది ఆ టాటా సఫారీలో చేసిన స్టంట్స్, ఈ గేట్స్ కి కొట్టడం, ఈ బండి జంప్ చేయడం అన్ని హరికృష్ణ గారు చేశాడు. అండ్ నాకు కూడా బలవంతంగా నువ్వు కూడా కూర్చో సార్, నేను ఎందుకు కూర్చోవాలి సార్, అక్కడ డూబ్ ఉన్నాడు కదా, నువ్వు కూడా కూర్చో. సో అది దాట్ ఐ రిమెంబర్, క్లోజింగ్ మై ఐస్ వెన్ సో అది. అండ్ ఇంకోటి ప్రతిరోజు లంచ్ షేర్ చేయడం, లంచ్ టైంలో నాకు పిలవడం, మేకప్ రూమ్, ఆ మెమరీస్ మంచిగా ఉన్నాయి. బ్యూటిఫుల్ అమేజింగ్ మటన్ యూస్ టు కమ్ ఫ్రమ్ హిస్ హౌస్ at that time. ఆ మెమరీస్. సో ఇండస్ట్రీ నుంచి ఒకటి తీసుకున్నానంటారు ప్రతి ఒక్కరు, మీరేం తీసుకున్నారు? ఇండస్ట్రీ గేవ్ మీ ఎవ్రీథింగ్. మీకు ఎంతకు ముందు కూడా చెప్పాను అన్ని, ఆల్ అనుభవాలు. అంటే డబ్బులు అంత రాలేదు, కానీ అనుభవాలు, ఫెయిలియర్స్, పేరు, అక్లేమ్ అన్ని. ఉగాది పచ్చడిలాగా అన్ని రుచులు తీసుకున్నారు అన్నట్టు అన్ని అని చెప్తున్నారు. ఒకటే క్వశ్చన్ ఆన్సర్. ఓకే డన్. సో మీకు కమింగ్ మూవీస్ కి ఇన్స్పిరేషన్ ఎవరు? నో ఇన్స్పిరేషన్. యాక్టర్ వల్ల ఎప్పుడు అనిపించింది, ఎందుకు, ఎట్లా? అంటే మై ఇన్స్పిరేషన్ ఐఎమ్ మై సెల్ఫ్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇన్స్పిరేషన్ రైట్ నౌ. ఈ టైంలో కెరియర్లో ఐ డో నాట్ లుక్ అప్ ఎట్ ఎనీబడి. ఐ జస్ట్ వాంట్ టు పుష్ మై సెల్ఫ్ రైట్ నౌ. ఓకే. ఆదిత్య మార్నింగ్ పర్సన్, నైట్ పర్సన్? మార్నింగ్ పర్సన్ అండి. మార్నింగ్ సూపర్ మార్నింగ్ పర్సన్. బై 10:30 ఐఎమ్ dup. By 11 I'm totally gone. Okay. Yeah, I'm a much morning person. But I have changed over a period of time. At one point of time I used to be night person also. Okay. But I'm basically morning person. Morning person. Yeah. Okay. So cooking వచ్చా, ఓన్లీ తినడం మాత్రమే వచ్చా? ఓన్లీ తినడం మాత్రమే వచ్చు. కుకింగ్ అంటే నాకు తెలుసు. బాయిలింగ్ వాటర్, మ్యాగీ, బాయిలింగ్ ఎగ్స్, మ్యాగీ, బాయిలింగ్ వాటర్, ఎగ్స్. చాలు. బాయిలింగ్ వాటర్ అండి. అంటే కాఫీ కోసం వాటర్ బాయిల్ చేయాలి కదా, బ్లాక్ కాఫీ కోసం. అచ్చా, మీకు ఇష్టమైన బ్లాక్ కాఫీ నాది ఫేవరెట్ డ్రింక్. నా ఫేవరెట్ డ్రింక్ ఇన్ ద హోల్ వరల్డ్. ఆల్ ద టైమ్ అంటే బ్లాక్ కాఫీ? ఆల్ ద టైమ్ అంటే కాదు,
ఒక రోజులో ఒక డేలో 5 times చాలు. 5 times చాలు. ఓకే, కుకింగ్ అయితే అంతవరకు కుకింగ్ వచ్చైతే డన్. సో ఏంటి నెక్స్ట్ ప్రతి ఒక్కరికి ఇలాంటి క్యారెక్టర్ చేయాలని ఉంటుంది, అంటే ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ చేయాలని ఉంటుంది. సో అట్లా రీసెంట్ టైమ్స్ లో రిలీజ్ అయిన ఫిలిం లో ఈ క్యారెక్టర్ వస్తే చేస్తే బాగుంటుంది అనిపించిన క్యారెక్టర్ ఏమైనా ఉందా? రీసెంట్ టైంలో రిలీజ్ ఆవేశంలో ఫహద్ ఫాజిల్ చేశాడు. అది సూపర్ క్యారెక్టర్ అది ఆఫ్ కోర్స్ హీ డిడ్ సూపర్. బట్ మనం అంటే యాక్టర్స్ ఆల్వేస్ ఫీల్ జెలస్, ఒక జెలసీ వచ్చింది అబ్బా ఇట్లా క్యారెక్టర్. అందుకే క్వశ్చన్ అడిగాను. దట్ క్యారెక్టర్ ఆవేశంలో ఫహద్ ఫాజిల్, ఓఫ్ హీస్ డూయింగ్ అమేజింగ్ క్యారెక్టర్స్ అండి, సూపర్, డౌట్ లేదు. ఓకే, రీసెంట్ టైమ్స్ లో మీరు చూసిన ఫిలిం ఏంటి, వావ్ అనిపించిన ఫిలిం ఏంటి? రీసెంట్ గా అంటే ప్రేమలు చూశాను, ఐ రియలీ లైక్డ్ ఇట్. మంజుబెల్ బాయ్స్, టిల్లు, ఐ లైక్డ్ ఆల్ ద ఫిల్మ్స్. టిల్లు స్క్వేర్ కూడా. టిల్లు స్క్వేర్ లో టిల్లు నచ్చాడా, రాధిక నచ్చిందా? No, I really like Sidhu's body language and his dialogue delivery. I think that is the plus point of the film, you know, the aura he creates. The kind of body language, and that character has clicked. So a lot of people were thinking why it ran. I said the character has clicked. That character has clicked with the youth. ఓకే. So it's- అండ్ ముంబైలో తెలుగు ఫిలిమ్స్ ఫస్ట్ డే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ కలెక్షన్స్ అని నోట్ చేసుకుంటాం కదా, ఫస్ట్ 3 days కలెక్షన్స్ అని. అవును. ఫస్ట్ షో కూడా ఆ ఫ్యాన్ ఏంటంటే ఫస్ట్ షో చూడాలని చెప్పి బ్లాక్ లో టికెట్స్ కూడా కొనుక్కుంటారు బిఫోర్. ఇప్పుడైతే షో వేస్తున్నారు. ముంబైలో ఎలా ఉంటుంది? ముంబైలో ఇప్పుడు ఒక టికెట్ తో ఒక టికెట్ ఫ్రీ ఇవ్వాలి. ఆహా, అవును, అదేంటి? అంటే ఇది నడుస్తుంది. అచ్చా. ఒక టికెట్ తో పాటు ఒక టికెట్ ఫ్రీగా ఇవ్వకపోతే ఇనిషియల్ కలెక్షన్స్ కూడా రాదు, ఏ సూపర్ స్టార్ అయినా సరే. సో అంటే సినే గోయింగ్ ఆడియన్స్ అదే చెప్పాను కదా, సినే గోయింగ్ ఆడియన్స్ ఇస్ డిఫరెంట్ విత్ తెలుగు పీపుల్ అండ్ దేర్. ఓకే. సో మేబీ ఫర్ సమ్ షారుఖ్ ఖాన్ ఫిల్మ్ ఆర్ సమ్ హ్యూజ్ ఫిల్మ్స్ మైట్ డూ, బట్ అదర్ ఫిల్మ్స్ ఇట్ ఇస్ సో డిఫికల్ట్. ఒక టికెట్ తో పాటు ఒక టికెట్ ఫ్రీ ఇవ్వాలి, అప్పుడు జనాలు వెళ్తారు. ఓకే. ఎవరు ఏ స్టార్ సినిమాలు ఎక్కువగా ఆడతాయి ముంబైలో ఆదిత్య గారు? మీరు చూస్తుంటారు కదా. ఇనిషియల్ అంటే కన్ఫర్మ్ ఈ సినిమాకి ఓపెనింగ్స్ వస్తాయి అంటే ఈ రోజు ఓన్లీ మాత్రం హిందీలో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ అండ్ అల్లు అర్జున్. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ అండ్ అల్లు అర్జున్. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అల్లు అర్జున్. అంటే హిందీ ఫిల్మ్ ఆల్సో పుష్పరాజ్ మీరు చూడండి ఓపెనింగ్స్ హిందీలో బాగా వచ్చాయి కలెక్షన్స్. 100%. 2 కోసం ఎగరగా వెయిట్ Yes, చేస్తారు. అదే పుష్పరాజ్. యాక్చువల్లీ ఆ ఒక్క సిగ్నేచర్, ఆ డైలాగ్స్ క్రికెటర్స్ చేశారు, నార్త్ లో ఎక్కువగా లైక్ చేశారు. తెలుగు కంటే వేరే లాంగ్వేజెస్ లోనే ఎక్కువ మనీ కలెక్షన్ అయింది, వసూలు వచ్చాయని విన్నాను. ఎందుకంటే వాళ్ళకి ఇది కొత్త ట్రెండ్స్. అక్కడ హీరోయిజం అనేది వర్డ్ అంటే పోయింది కదా, హీరోస్ కి ఇలా చూపించడం మీద. అక్కడ మోర్ రియాలిటీ బేస్డ్ కానీ ఎన్ఆర్ఐ బేస్డ్ సినిమా, తర్వాత యాక్షన్. సో దిస్ ఇస్ ఆల్ న్యూ ఫర్ దెమ్. హీరోస్కి ఉన్న మేనరిజం కానీ, హెయిర్ స్టైల్, ఒక డైలాగ్ డెలివరీ, ఆల్ న్యూ ఫర్ దెమ్. ఓకే. సో ఆదిత్య ఓంకి ఫ్యూచర్ ప్రాజెక్ట్ అంటే ఈ ప్రాజెక్ట్ చేయాలని డ్రీమ్ ప్రాజెక్ట్ ఏమైనా ఉండిందా మీ మనసులో? Of course, I wanted to make a film on Mahabharat, but I do not know whether it will be possible because Amir Khan also said the same thing. So, కానీ నేను ఒక బుక్ రాశాను మహాభారత్ మీద. That book is there, yeah, that book is there in the public domain. So, if I could not make that, that at least that book has released. So, I want to do a film on Mahabharat sometime, somewhere. ఓకే. Yeah, that is my dream project. Yeah. ఈ బుక్స్ రాయడం ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి అంటే ఐఎమ్ ఇంటెలిజెంట్ ఫెలో. డోంట్ యూ ఫీల్ ఇట్ దట్ ఐఎమ్ ఇంటెలిజెంట్ ఫెలో? నో, ఐ రైట్. ఐ రైట్ అండ్ ఐ థింక్ అబౌట్ ఆల్ ఇష్యూస్. అలాంటప్పుడు సినిమా కూడా రాసేసుకోవచ్చు కదా. Yes, I keep on writing my own. ఎక్స్పెక్ట్ చేయొచ్చు. Yeah, no. Masab I wrote, and Sant Tukaram I wrote right from starting to all this. So I keep on writing stories and everything. Yeah. రైటింగ్ మీద మంచి గ్రిప్ అయితే ఉంది అయితే. Yes. Writing was my basic talent. Even when I was in school, no, writing was my basic talent. I used to write a lot of love letters for my friends. మీరు రాసిచ్చేవాళ్ళ లవ్ లెటర్స్? Yes, friends kosam. So I was in demand.
ఓకే, చాలా డిమాండ్ నాకు. ఫ్రీగానా లేదంటే నన్ను ఫ్రీగా ఎవరు చేస్తారు? ఆహా? ఫ్రీగా నన్ను ఓన్లీ సినిమా ఇండస్ట్రీ వచ్చిన తర్వాత చేశాను. అక్కడ మార్కెటింగ్ చేశారైతే. ఫ్రెండ్స్ కోసం. ఓకే. ఆ టైంలో అసలు ఇంపాసిబుల్ అంటే. సరే, లవ్ లెటర్కి ఏం తీసుకున్నారు మరి మార్కెటింగ్ చేసి? అది అంటే మూడ్ ప్రకారంగా అది తీసుకోవాలి. అంటే ఈ రోజు ఏ మూడ్ ఉంది ఆ ప్రకారంగా తీసుకోవాలి. ఈ రోజు ఏంటి ఏం కావాలి అది ఆ ప్రకారం. సరే, కొన్ని మెమరీస్ షేర్ చేయండి. జస్ట్ లైక్ అంటే ఒక సినిమా చూపించండి, అదర్వైజ్ ఒక ట్రీట్ ఇవ్వండి. అట్లా బర్గర్ కింగ్ లో అది సింపుల్ మ్యాటర్ ఆ టైంలో అదే కదా. ఓకే. అయితే ఇప్పుడు సోషల్ మీడియా ఇన్స్టా పేజ్ లో ఎవరికైనా లవ్ ప్రపోజల్ కొటేషన్స్ మంచిగా చేయాలంటే మీకు అడ్రస్సింగ్ ఇవ్వచ్చు అయితే మిమ్మల్ని. అయ్యో నాకు వచ్చిన ప్రపోజల్స్ నేను పరేషాన్ గా ఉన్నాను. మీరు ఏంటి మళ్ళీ వేరే వాళ్ళ కోసం నా టోటల్ ఇన్బాక్స్ చూస్తే మీరు షాక్ అవుతారు. అవునా? అవును. ఇంకా అంటే ఈ వయసులో ఇలా అంటే రియలీ డోంట్ నో, డు నాట్ నో. అంత ప్రపోజల్స్ నాకు నా యూత్ లో రాలేదు. ఏంటి లైఫ్ ఇప్పుడు ఏంటి నాకు అవసరమా ఈ లైఫ్ లో ఈ వయసులో ఇది అన్ని ఈ సోషల్ మీడియా? వాట్ ఇస్ దిస్ హ్యాపెనింగ్ ఇన్ సోషల్ మీడియా? సోషల్ మీడియా కోసమే కదా అంతా, కాదా? వద్దు. కాదు, ఇన్బాక్స్ లో ఏం మెసేజ్ వస్తున్నాయి కొంచెం చెప్పొచ్చు కదా, 2 మెసేజ్లు చెప్పొచ్చు కదా. అంటే ఆల్ కైండ్స్ ఆఫ్ మెసేజెస్ కమ్. ట్రోల్స్ అంటే ట్రోల్స్ కి నేనంటే బాగా ఇష్టం. ఏం ట్రోల్ రీసెంట్ గా ఏం చేశారు? ట్రోల్ అంటే ఒకటి షేర్ చేయండి. అంటే జస్ట్ లైక్ అంటే ఒక ట్రోల్ రాశాడు, బ్రదర్ MS ధోని కూడా రిటైర్డ్ అయిపోయాడు, సచిన్ టెండూల్కర్ మీరు ఎప్పుడు వస్తారు? సో చెప్పబోయే నుంచి హైదరాబాద్ వస్తూ ఉన్నాను నెలకి 2 సార్లు. నువ్వు నా రిటైర్మెంట్ ఇది రీసెంట్ గా అంటే నేను ఆది పర్వం ట్రైలర్ షేర్ చేసినప్పుడు ఎవరైనా నాకు ఇచ్చాడు కామెంట్. సో ట్రోల్ అంటే మామూలుగా లేదు. దే కీప్ ఆన్ గివింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఎంజాయ్ చేశారు అయితే దాన్ని కూడా? అవును, ఎంజాయ్ చేయాలి కదా. బికాస్ ట్రోలింగ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. అంటే ట్రోలింగ్ వస్తేనే మేము ఏదో చేస్తున్నాను ఆ ఫీలింగ్ వస్తుంది. అదర్వైజ్ పాజిటివ్ ఆర్ నెగటివ్ ఆఫ్ కోర్స్ ట్రోలింగ్ ఉండాలి. ట్రోలింగ్ ఉండాలి. ఓకే, మీ ట్రోలింగ్ ఫ్యాన్స్ కి ఏమైనా మెసేజ్ ఇస్తారా? ఐ లవ్ దెమ్ ఆల్. మీకు ఇంకా ఒక 20 years వరకు ట్రోల్ చేయాలి. ఇంకా ఒక 20 years వరకు ఇక్కడే ఉంటాను. నన్ను భరించాలి. సారీ. ఫైనల్ మెసేజ్ ఇచ్చారు ట్రోలర్స్ కి అయితే. ఓకే, 20 సంవత్సరాల వరకు ఉంటారంట. 20 years వరకు మీరు ట్రోల్ చేస్తూ ఉండండి, బట్ కొంచెం చూసి చేయండి అని చెప్పి ముందే ఒక డిస్క్రిమినేషన్ వేసేసారు ఆయన. అంతేనా? అంతే. ఓకే, సో ట్రైలర్స్ కూడా మంచి కంటెంట్ ఇచ్చారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఈ వీడియో చూసి మళ్ళీ ట్రోల్ చేయాలి మిమ్మల్ని. ఎలా ట్రోల్ చేస్తారో మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడుకుందాం. ఓకేనా? ఫైనల్ గా బ్రేకింగ్ న్యూస్ ఒకటి చెప్పరా? ట్రోలర్స్ మీద బ్రేకింగ్ చెప్పండి ఏదో ఒకటి. రైటింగ్స్ వచ్చుగా, ఒక న్యూస్ ని రీక్రియేట్ చేస్తే బ్రేకింగ్ అబ్బా. బ్రేకింగ్ న్యూస్ ఏంటి? సరే, ఇప్పుడు August 15th పుష్ప 2 రిలీజ్ అవ్వాలి, అది అవ్వట్లేదు, కొన్ని కారణాల వల్ల కొంచెం పోస్ట్ పోన్ అయింది అలా అనుకుందాం. అలా బ్రేక్ చేస్తే ఏం చేస్తారు మీరు? రీక్రియేట్ చేస్తే ఎలా చెప్తారు చెప్పండి, మీ వాయిస్ లో చెప్పాలి. ఇదే లాస్ట్ టాస్క్. అంటే నాకు అర్థం కాలేదు. న్యూస్ లో మనం ఏం చెప్తాం? ఒక న్యూస్ వచ్చిందంటే బ్రేకింగ్ చూస్తున్నాం, August 15th రిలీజ్ అవ్వాల్సిన పుష్ప 2 కొన్ని అనివార్య కారణాల వల్ల రిలీజ్ కావట్లేదు. సో దాన్ని మీరు బ్రేకింగ్ మీరు చెప్పాలి, నేను కాదు. మీరు చెప్తే ఎట్లుంటుంది మీ స్టైల్లో? నా స్టైల్ అంటే అసలు ఇంకొక ప్రాబ్లం ఏంటంటే వేరే అది ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ అల్లు అర్జున్. తెలుసు, అందుకే మీతోనే చెప్పిస్తే బాగుంటుంది. వేరే సినిమాల గురించి ఎందుకు చెప్పండి? ప్రేమగా చెప్పండి, ఫ్యాన్ గా చెప్పండి. ఫ్యాన్ గా అంటే 15th August. సరే, రిలీజ్ అవుతుందని చెప్పండి పోనీ, హ్యాపీనెస్ దో. పుష్ప 2 15th August రిలీజ్ అవుతుంది, తప్పకుండా చూడండి. బ్రేకింగ్ న్యూస్ అంటే ఏదో షాక్ ఉండాలి, ఏదో ఐస్ లో ఎక్స్ప్రెషన్. బ్రేకింగ్ న్యూస్ అంటే ఏదో ఉండాలి అది. బట్ ట్రై చేయండి సార్. నేను మీకు చెప్పాను కదా ఫ్రీగా అది కూడా వేరే సినిమా గురించి. ఓ కాదు, 1 more బ్లాక్ కాఫీ ప్లీజ్ ఇస్తారు కదా ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్. మీకు బ్లాక్ కాఫీ ఫ్రీ అసలు నేను ఏం బ్లాక్ కాఫీ ఇస్తున్నాం కదా బ్రేకింగ్ న్యూస్ కి.
ఓకే, గుడ్ టు సీ యూ వన్స్ అగైన్ Yes, ఆదిత్య yes, జీ. yes. ఎప్పుడు Thank you. కలిసినా ఇదే చార్మింగ్, ఇదే ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఉంటారు. Thank you so much. 20 సంవత్సరాలు కాదు, ఇంకా ఎన్ని సంవత్సరాలు Yes. వచ్చినా కూడా మేము ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం. సినిమాలు తీయండి, మేము ఇంటర్వ్యూలు చేస్తాం Yes. బేసికల్ గా. Yes, yes. సో మన ట్రోలర్స్ కి, అలాగే మేమర్స్ కి, మన ఫ్యాన్స్ కి, Yes, ఇన్స్టాగ్రామ్ లో ఇన్బాక్స్ లో మెసేజ్ చేస్తున్న అందరికి. సో బందీ సినిమా వచ్చేస్తుంది వెరీ షార్ట్ పీరియడ్ లో. సో హిందీ అలాగే తెలుగులో డబ్ అవుతుంది ఆల్మోస్ట్ ఇప్పుడు. ఆది పర్వం కూడా వస్తుంది. ఈ సినిమా ప్రమోషన్, ఇంకో సినిమా ప్రమోషన్ కూడా యాడ్ చేస్తాడు ఈయన. సో మీరందరూ థియేటర్కి వెళ్ళి చూస్తారని ఆశిస్తూ ఫైనల్ గా మన ఆదిత్య గారు ఏం చెప్తారో వినేద్దాం. మీ వర్డ్స్. నా వర్డ్స్ ఇప్పటి వరకు నా వర్డ్సే కదా. అది అయిపోయింది. అయిపోయిందండి. ట్రోలర్ అయిపోయిందా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. దిస్ ఇస్ సువర్ణ సైనింగ్ ఆఫ్.